సమయంలో మహిమక లెంటు ధ్యాన స్రవంతి వీక్షకులందరికీ కూడా ప్రభైన యేసు క్రీస్తు నామంలో శుభములను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి యూత్ డిపార్ట్మెంట్ వారికి మరి బెన్హర్ బాబు గారికి యానిస్ మోజెస్ గారికి ప్రభునామములో శుభములు. మన అధ్యక్ష మండలపు పీఠాధిపతులైనటువంటి రెవరెండ్ డాక్టర్ పి ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి కూడా ఈ సమయంలో శుభములు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమయంలో మరి లెంటు ధ్యాన స్రవంతిలో దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి కొత్త నిబంధన గ్రంథము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలోని ఆత్మ ఫలములలో ఒక ఫలమైనటువంటి సమాధానము అనేటువంటి అంశమును మనం ఈ సమయంలో ధ్యానించుకోగలుగుతా ఉన్నాం. ఈ యొక్క వాక్య ధ్యానమునకు ముందు మనం తలలు వచ్చి చిన్న ప్రార్థన చేసుకుందాం. మాట్లాడగలిగే మా దేవ, కృపా సత్య సంపూర్ణుడమైన మా తండ్రి, నీ దాసరాలైన నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి మీ మెల్లని స్వరమును మాకు అనుగ్రహించండి దేవా. మరి ప్రత్యేకంగా తలపెట్టినటువంటి యూత్ డిపార్ట్మెంట్ బిడ్డలందరినీ కూడా యవనస్తుల దేవా, వారి జీవితాలలో ఒక నూతన మార్పు కలిగిన తండ్రి, మీ కొరకు సమర్పణ కలిగి నీకు ఉపయోగపడగలిగే బిడ్డలుగా ఉండునట్లు ఈ కార్యమును దీవెనకరముగాను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం చేయమని నీ దాసనాలు కూడా మీ శిలువ చాటున మరుగుపరిచి మా నోటిని మేము బూరగా చేసుకొని మీరే మహిమ పొందుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి లేఖన మాటల నుంచి ఒక ఉదయకాల సమయంలో సమాధానము అనేటువంటి ఆత్మ ఫలములలో ఒకటైనటువంటి ఈ సమాధానం గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఇంకా ప్రస్తుత దినాలలో ఆయా ప్రాంతాలు మరి మనుషులు సమాజము వీటన్నిటిలో కూడా మరి సమాధానపు యొక్క కొరత చాలా మనం క్లియర్ గా గమనించగలుగుతా ఉంటున్నాం. మొదట పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆదాము అవ్వలతో దేవుడు ప్రతి చల్లపూట వారితో మాట్లాడగలుగుతూ దేవుని సమాధానము కలిగి ఉన్నటువంటి వారి మధ్యలో అపవాది ద్వారా దేవుడు వారి మధ్యలో ఉన్నటువంటి సమాధానాన్ని తొలగించి ఆదామునకు దేవునికి మరి సమాధానం లేనటువంటి స్థితిని పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం 3వ అధ్యాయం 8-9 వచనాలలో మనం చూస్తా ఉంటున్నాం. మరి తెగిపోయినటువంటి మానవ సంబంధములను తిరిగి దేవుడు కట్టుటకును మరలా దేవుడు తన సమాధానమును సర్వ మానవాళికి అనుగ్రహించుటకును మనం లేవియాకాండం 1వ అధ్యాయం మనం గమనించినట్లయితే వేద పట్టణములో అక్కడ సమాధానార్థ బలి 5 బలులలో ఒక బలైనటువంటి సమాధానార్థ బలిని మనం చూడగలుగుతున్నాం. పాత నిబంధనలో సమాధానార్థ బలి అయినటువంటి దేవుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ సమాధానపు బలిగా దేవుడే యెషయా గ్రంథం 53:5లో ప్రవచించినటువంటి రీతిగా సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అనేటువంటి మాటను కూడా లేఖనంలో చూస్తా ఉన్నాం. అనగా దేవాది దేవుడు తెగిపోయినటువంటి మానవ సంబంధములను తిరిగి కట్టుటకు ఆయన నరావతారిగా ఈ లోకమునకు రాగలిగినటువంటి దేవుడు గాను, తిరిగి కల్వరి శిల్వ ద్వారా ఆయన మన కొరకు మరి సమాధాన పరచబడి తెగిపోయినటువంటి దైవ మానవ కలయికను మరి శిలువ మరణము ద్వారా ఆయన తిరిగి సమాధాన బంధములేకి దేవుడు మనలను నడిపించినట్లుగా లేఖన భాగాలలో మనం గమనించగలుగుతా ఉన్నాం. మరి సమాధానము ఎన్ని రకములు అని లేఖనములో మనం చూస్తే, ఇంకా మొదటిది మానవుడు దేవునితో సంబంధము కలిగి ఉండాలని రోమా పత్రిక 5:1లో మనం చూడగలుగుతున్నాము. రెండోది ఫిలిప్పీ పత్రిక 4:6లో మనం చూస్తే, ఇంకా మరి మన హృదయంలో సమాధానం కలిగి ఉండాలని లేఖన భాగంలో మనం చూస్తా ఉంటున్నాము. మూడోదిగా మనం చూస్తే, ఇంకా రోమా పత్రిక 12:18లో శక్యమైతే సమస్త మనుషులందరితో కూడా మీరు సమాధానము కలిగి ఉండుడి అని లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అంటే దేవునితో మనం సమాధానం కలిగి ఉండాలి. రెండోదిగా మన జీవితాలలో మనకు మనమే సమాధానం కలిగిన జీవితము. మూడోది మనుషులందరితో కూడా సమాధానం కలిగిన జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వగలుగుతా ఉన్నాడు. ఆయా సందర్భాలు మనం చూస్తే కొన్నిసార్లు సమాధానం లేకపోవడానికి కారణాలు మనం చూస్తాం. కలహములు, విభేదములు, విరోధత్వము,
మరి దుష్ట తలంపులు, అంతేకాకుండా అనుమానముతో కూడినటువంటి ఆలోచనలు మనం కలిగి ఉన్నప్పుడు మన మనస్సుకు నెమ్మది సమాధానం ఉండదని దేవుని వాక్యములో మనం చూస్తా ఉన్నాం. ఇది నాలో చేస్తే దేశాల మధ్య సమాధానంలో యుద్ధములు, కరువులు, ఆయా పరిస్థితులను బట్టి ఒక దేశం మీదకి ఒక దేశము దండెత్తగలిగే యుద్ధ పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. రెండోది, మనుషుల మధ్య సమాధానం లేనటువంటి జీవితాన్ని కూడా లేఖనంలో చూస్తున్నాం. యెషయా గ్రంథం 1:18 మనం చూస్తే మనం వివాదము తీర్చుకొందుము రండి అనేటువంటి మాటలు చూస్తున్నాం. అంటే తోటి మానవునికి విరోధ భావమును కలిగి మనుషులు సమాధానము, సఖ్యత లేక అనైక్యతను, అశాంతిని, అసమాధానము కలిగినటువంటి జీవితాలు నేటి సమాజంలో మనం చూడగలుగుతా ఉంటున్నాం. మూడోదిగా మనం చూస్తే ఇంకా అనుమానము మనలో కలిగి ఉన్నప్పుడు, ఉదాహరణకు యేషేబు జీవితంలో అనుమానము కలిగి ఉన్నప్పుడు మరియను గురించి ఆయన రహస్యముగా వదిలిపెట్టడానికి సిద్ధపడినటువంటి తరుణములో దేవుని దూత మాటలాడగలిగి ఆయనను సమాధానపరిచి మరియ కుమారుని కను వరకు మరియకు సహాయము చేయగలిగినటువంటి యేషేబుగా మనం చూస్తా ఉన్నాం. దినాల్లో సమాజంలో మరి సంఘములో ప్రత్యేకంగా యవనస్తుల జీవితాలలో ఒకరి పట్ల ఒకరు కూడా సమాధానం లేనటువంటి స్థితిగతులు నేటి సమాజ సంఘ పరిస్థితులలో మనం చూస్తా ఉన్నాం. కానీ మరి ఈ సమాధానము మనం ఎలా పొందగలము అని లేఖనములో మనం చూస్తే ఇంకా మనకు సమాధానకర్త అధిపతి యేసు అని మనకు యెషయా గ్రంథం 9:6 మనం చూస్తా ఉన్నాం. అంటే మనకు సమాధానం ఇవ్వడానికి ఈయన శరీర ఆకారంలో మన మధ్యకు రాగలిగినటువంటి దేవుడుగా, మనలను సమాధానపరచడానికి ఆయన శిలువ సంధిని చేయగలిగినటువంటి దేవుడుగా మనం చూస్తా ఉన్నాం. సమాధానకర్త అధిపతిగా ఉండగలిగినటువంటి దేవుడు. మరి కొలస్సీ పత్రిక 1:19-20 మనం చూస్తే శిలువ ద్వారా సంధి చేసి తన కుమారునితో మనలను సమాధానపరచెను. అంటే శిలువ ద్వారా, మరి శిలువ 4 దిక్కులను చూపించడాన్ని మనం చూస్తాం. సమాజంలో ఉన్న ప్రతి వారిని కూడా ఆయన ప్రేమించి తన శిలువ ద్వారా సమాధానమును, తన శిలువ ద్వారా నిత్య రక్షణను, తన శిలువ ద్వారా మనలందరినీ కూడా ప్రభు యొక్క సమీపముగా ఆయన పాదముల చెంత కూర్చొని ఆయన బోధ వినగలిగేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు కలగజేస్తా ఉంటున్నాడు. అందును బట్టి అధిపతి అయినటువంటి నిత్యుడకు తండ్రిగా ఉన్నటువంటి దైవ కుమారుడు శిలువ ద్వారా తెగిపోయిన మానవ సంబంధములను ఏకము చేసి మనకు సమాధానం ఇచ్చినటువంటి దేవుడుగా చూస్తాం. ఉదాహరణకు మనము ఎఫెసీ పత్రిక 2:14-16 మనం చూస్తే అక్కడ ఉభయులను ఏకము చేసినటువంటి దేవుడుగా, అన్యులకు యూదులకు మధ్యలో ఆ పోరాటము కలిగి సమాధానం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి సందర్భంలో మరి అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, మరి ఆయన అన్యజనులను యూదులను ఒక చోట చేర్చగలిగి ద్వేషమును శిలువ ద్వారా సంహరించి మనలందరినీ కూడా ఏకము చేయగలిగిన దేవుడుగా, యెరూషలేము దేవాలయంలో 4వ ఆవరణంలో అన్యజనులకు ఏర్పాటు చేయబడినప్పుడు ఆలయానికి ఆ ఆవరణమునకు మధ్యలో ఉన్నటువంటి గోడను పౌలు అంటాడు, ఆ మధ్య గోడను పగలగొట్టి మనలను ఏకము చేసి తండ్రితో మనలను సమాధానపరిచెను. దినాల్లో మనం ఎన్నో అడ్డుగోడలు నిర్మించుకోగలుగుతా ఉంటున్నాం. మన ఇగో ద్వారా నేనేంటి వాళ్ళకంటే తక్కువ అనేటువంటి స్వభావములతో, ఆ యొక్క రోషముతో కొన్నిసార్లు మన జీవితాలలో అనేకమైన అడ్డుగోడలు మనకు మనమే నిర్మించుకొని మన పొరుగు వారితో, మన సంఘములో తోటి సహోదరులతో, తోటి సంఘ విశ్వాసులతో మనము అనైక్యతను కలిగిన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువ ద్వారా ద్వేషమును సంహరించగలుగుతున్నాడు. మధ్య ఉన్నటువంటి అడ్డుగోడలను సంహరించగలిగి ఉభయులను ఏకము చేసి తండ్రితో మనలను సమాధానపరచగలిగిన దేవుడుగా లేఖనములు మనం చూస్తా ఉంటున్నాం. ఉదాహరణకు మనం చూస్తే మరి యాకోబు సహోదరుడైనటువంటి యాషావు, ఇరువురు కూడా అన్నదమ్ముల మధ్య శత్రుత్వము, చంపకోగలిగేటువంటి పగను కలిగి ఉండడాన్ని మనం చూస్తాం. కానీ యాకోబు ఒక దినాన ఎబ్బోకు రేవు దగ్గర తనకు తాను దేవునితో సమాధానము పొందగలిగి నూతన పరచబడి తర్వాత తన అన్నతో కూడా సమాధాన పడినట్లుగా ఆదికాండంలో మనం 33:4 మనం చూస్తే ఇరువురు సహోదరులు యాషావు యాకోబు
ఇరువురు కలుసుకొని వారిద్దరు కూడా ముద్దు పెట్టుకొని కౌగలించుకొని కన్నీరు కార్చడాన్ని మనం లేఖనంలో చూస్తున్నాం. అంటే అపోస్తలుడైన పౌలట మీరు పవిత్రమైన ముద్దును పెట్టుకొనుడి అనే మాటను మనకు రోమాపత్రిక 16వ అధ్యాయంలో మనం చూడగలుగుతా ఉన్నాం. కనుక ఈ సహోదరులు ఇరువురిలో ఉన్నటువంటి శత్రుత్వం తొలగిపోయి సహోదరులు ఇరువురు కూడా ఐక్యపరచబడి సమాధానపరచబడినట్లుగా ఆది కాండంలో చూస్తా ఉన్నాం. రెండోది మనం చూస్తే ఆది కాండం 45వ అధ్యాయం 14-15 వచనాలలో కూడా ఏషేము తన అన్నలు కూడా వారు ఏషేమును చంపాలనుకొని ఇస్మాయిలులో కమ్మి వేసినప్పుడు కరువు కాలంలో యాకోబు యొక్క 11 మంది కుమారులు ఆ దేశానికి ఆహారం కొరకు వెళ్ళగలిగినప్పుడు మరి ఏషేము తన అన్నలను చూడగలిగినప్పుడు చూస్తున్నాం. తర్వాత అంటున్నాడు ఏషేము తన సహోదరులతో సమాధాన పడినట్లుగా లేఖనంలో చూస్తా ఉన్నాం. అంటే దేవుని యొక్క వాక్యంలో మొదట మనం దేవునితో సమాధాన పడగలుగుతున్నాం. రెండోది మన తోటి సహోదరులతో కూడా సమాధాన పడగలిగే ఆ జీవితాన్ని కూడా దేవుడు మనకు కలగజేస్తా ఉన్నాడు. మనం తోటి వ్యక్తులతో సంఘముతో ఎప్పుడైతే మనం సమాధాన బంధము కలిగి ఉంటామో యేసుక్రీస్తు జన్మించినప్పుడు దేవదూతలు భూమి మీద పరలోకంలో ఆయనను స్తుతించినప్పుడు అంటున్నాడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. అంటే దేవునికి మనం ఎప్పుడైతే ఇష్టలుగా జీవించగలుగుతామో భూమి మీద దేవుడే మనకు సమాధానకర్త అయినటువంటి దేవుడు శిలువ ద్వారా సంధి చేసి ఆ తన కుమారునితో మనలను సమాధానపరచగలిగినటువంటి గొప్ప ప్రభువుగా మనతో ఉండగలుగుతా ఉంటున్నాడు. చివరిగా మనం చూస్తే మరి దేవునికి ఇష్టమైన వారుగా ఎలాంటి సమాధానము మనం కలిగి జీవించాలని లేఖన భాగాలలో మనం చూస్తే ఇంకా మరి రోమాపత్రిక 5:1 మనం చూస్తే అంటున్నాడు మన విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము దేవునితో సమాధానము కలిగి ఉందుము. విశ్వాసములో నీతితో కూడినటువంటి జీవితము నీతిమంతులుగా చేయబడినటువంటి మనము దేవునితో సమాధానము కలిగి జీవించే ఆ శ్రేష్ఠ కృపను దేవుడు మనకి ఇవ్వగలుగుతున్నాడు. దేవునితో మనం ఎప్పుడైతే సమాధానము కలిగి ఉంటామో దేవుడు మన పట్ల కార్యములు చేయగలిగే దేవుడుగా రోమాపత్రిక 16:21 మనం చూస్తే సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా తొక్కివేయును. అంటే అపవాది మనకు కలిగించే విరోధత్వం కావచ్చు, నెమ్మది లేని జీవితం కావచ్చు, అనుమానము కావచ్చు, దుష్టత్వం కావచ్చు, తోటి మనుషుల మధ్య సమాధానం లేని గోడలు మనం నిర్మించుకోగలిగితే వాటి అన్నిటిని దేవుడు అంటాడు అపవాదిని మన కాళ్ళ కింద శీఘ్రముగా తొక్కి వేస్తున్నటువంటి దేవుడుగా మనతో ఉండగలుగుతా ఉన్నాడు. మూడోదిగా మనం చూస్తే అంటే ఒకవేళ మనం అర్పణ అర్పిస్తున్నప్పుడు మత్తయి సువార్త 5 మనం 23-24 వచనాలలో చూస్తే దేవుని మనం ప్రార్థిస్తున్నప్పుడు లేక అర్పణ చెల్లించినప్పుడు మనకు సమాధానము లేదని జ్ఞాపకం వస్తే యేసు ప్రభువులు వారు అంటున్నాడు అక్కడే నీ బలిని వదిలిపెట్టి నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో నువ్వు సమాధాన పడుము. మనం సమాధానము కలిగి ప్రార్థన జీవితము, సమాధానము కలిగి వాక్య ధ్యానము కలిగిన జీవితము, సమాధానము కలిగి దేవుని పట్ల సమర్పణ కృతజ్ఞత కలిగినటువంటి జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదించగలుగుతా ఉంటున్నాడు. ఈ రీతిగా మనం జీవిస్తే ఇంకా ప్రభు అంటున్నాడు సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. దేవుని కుమారులుగా కుమార్తెగా మనం పిలువబడాలంటే మొదట మనము దేవునికి ఇష్టలుగా జీవించాలి. దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తే దేవునితో సమాధాన బంధము కలిగిన జీవితాన్ని ఇస్తున్నాడు. సమాధాన బంధము మనం ఎప్పుడైతే దైవ కుమారునితో మనం కలిగి ఉంటామో అప్పుడు అపవాది కార్యములన్నింటినీ కూడా దేవుడు మన పక్షమున దూరపరచగలుగుతా ఉంటున్నాడు. చివరిది అంటున్నాడు ఈ సమాధానం మనం కలిగి ఉంటే 133వ కీర్తన సహోదరుల ఐక్యత కలిగి ఉండినప్పుడు అది ఒక సువాసనగా ఆ కీర్తనకారుడు వర్ణించగలుగుతున్నాడు. కనుక ఈ లెంటు ధ్యాన స్రవంతిని వీక్షిస్తున్నటువంటి వారును మరి ప్రత్యేకంగా యవనస్తులు కూడా మరి తమ జీవితాలలో సమాధానము కలిగి భూమి మీద దేవుని రాజ్యమును కట్టగలిగేటువంటి యవన కుమారులుగా కుమార్తెలుగా దేవుని రాజ్యమునకు అనేకులను సిద్ధపరచబడుతూ సమాధానకర్త అయినటువంటి ఆ దేవుల్లో నిలిచి బహుగా ఫలించగలిగే ఆత్మ ఫలములు
మనం సమృద్ధిగా పొందుకొని ఆయన శిలువ కార్యమునకు మనం న్యాయము చేకూర్చగలిగే సమాధానముతో భూమి మీద వర్ధిల్లేటువంటి ఆ కృపను, దేవుని కొరకు సాక్షులుగా జీవించేటువంటి ఆ భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధత కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మా జీవితాలలో మేము కూడా తండ్రి మీతోను, తోటి మనుషులతో, సంఘముతో, విశ్వాసులతో దేవా మరి సమాధానము కలిగి నా తండ్రి మేము ఈ లోకంలో జీవించుటకు మీ కృపా సహాయం దయచేయండి. సమాధాన అధిపతి అయినటువంటి మీరు తండ్రి, మేము మీలో సమాధానము కలిగి నీ కుమారులుగా మేము జీవించేటువంటి భాగ్యము భూమి మీద ఒక సువాసనగా వర్ధిల్లుటకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సూర్య తేజస్సుండా సిల్వకే చెల్లునా విముక్తి చెల్వమోపనందరిన్ చేరనాకు ముక్తి చెల్వమోపనందరిన్ చేరనాకు ముక్తి దేవ గొర్రె పిల్లని దీప్తి నాకు చూపు జీవన ప్రభావముల్ పావనుండనేపు సిల్వకే చెల్లునా విముక్తి చెల్వమోపనందరిన్ చేరనాకు